ఆదివారం నియమనిష్టలతో ఉండాలి. ఎందుకంటే ఆదివారం రోజున హిందువులకి సనాతనంగా మనకి ఎంతో శక్తివంతమైందన్నమాట. బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే ఆదివారం సెలవు అని ప్రకటించి హిందువులు హైందవ మతాన్ని తొక్కేయాలని, ఈ క్రిస్టియానిటీ ఇవన్నీ కూడా పైకి తీసుకురావాలని, బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ దేవాలయ వాళ్ళ మసీదులకి వెళ్ళాలని, ఆదివారం రోజు చర్చిలకి వెళ్ళాలని చేశారు. మనకు సెలవిస్తే మనం ఏం చేస్తాం? సెలవు కదా అని చెప్పి పొద్దున్నీ లేవకుండా పడుకోవడం, 9, 10 అయినా పడుకోవడం, లేవకపోవడం. చైతన్యం ఎక్కడ ఉంటుందండి? వారాల్లోనే శక్తివంతమైన వారం ఆదివారం. ఆదివారంలో ధూమపానం చేయడం, మద్యపానాలు చేయడం, మాంసాలు, ఈ సోమప తాగడం, ఈ మందులు తాగడాలు ఇవన్నీ ఉంటాయి కదా. మాంసాహారం ఆదివారం భుజించకూడదు. క్షురకర్మ కూడా పనిచేయదు. కటింగ్లు, ఈ షేవింగ్లు కూడా పనిచేయవు. ఆదివారం అంత నిష్టగా ఉండాలి. ఆదివారం గృహదేవత ఆరాధన చేసి సూర్యుని ఆరాధించాలి, దేవాలయానికి వెళ్ళాలి. ప్రతి హిందువు కూడా దేవాలయం వెళ్ళి తీరాలి ఆదివారం. మరి వాళ్ళందరూ మన శక్తిని మనకు కొల్లగొట్టారు. వాళ్ళ శక్తిని పొందుతున్నారు ఆదివారం వాళ్ళ చర్చిలకు వెళ్ళి. మనం ఏం చేస్తున్నాం? మనది ఇది ఆదివారం. ఇక్కడ మనం ఏం చేయాలి? దేవాలయాలకు వెళ్ళాలి. అందుకే మాఘము అంటే అఘము అంటే పాపాలు తొలగించేటప్పుడు సూర్యమాసము అని కూడా పేరు దీనికి. సూర్యమాసం అని పేరు. ఈ ఆదివారాలైనా సరే ప్రతిరోజు కూడా సూర్యుని ఆరాధించడం, ఆదివారాలు పొంగలు చేసుకోవడం, సూర్య భగవాన్ని ఆరాధించడం, స్మరించడం వల్ల కూడా ఆరోగ్యం, శక్తి, జ్ఞానము, మనస్సు, బుద్ధి, చిత్తం పరమాత్మ ఉండడానికి, శారీరకంగా ఆరోగ్యంగా, ఆధ్యాత్మికంగా కూడా ఆరోగ్యం ఉండడానికి, గ్రహదోషాలు తొలగడానికి సూర్యుడు మనకు అనుగ్రహిస్తాడు. అటువంటి భగవానుడు ప్రత్యక్ష నారాయణుడు ఎవరైనా ఉన్నాడు, ఆయనే సూర్యనారాయణుడు. అందులో ఉంటాడు.